పార్థసారథికి డిపాజిట్ కూడా రాదు అని తెలిపిన ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ రోజు కౌన్సిలర్లు ఫయాజ్ అహ్మద్, రాజేశ్వర్ రెడ్డి, షరఫ్ బజార్, బాలాజీ, కుర్వా భాస్కర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఆదోని నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథిపై నిప్పులు చెరిగారు. పార్థసారథి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎవరు పక్కన వాళ్ళు ఎవరన్నా నేర్పిస్తారో ఆయన ఏదైనా తెలుసో మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలు కానీ మేము కానీ ఊరుకోండం. నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది, తెలుసుకుని మాట్లాడితే మంచిది. అభివృద్ధి విషయంలోన సంక్షేమ పథకాలపైన ఈ ప్రభుత్వం ఏం చేస్తే దానిపైన మాట్లాడితే దాని కరెక్ట్. కానీ వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పైన దూషణలు పోతే సేమ్ నీ పైన వ్యక్తిగత దూషణలు కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. బాగా మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. దయచేసి చెప్తున్నాను, మీరు చదువుకున్న వాళ్ళు అంటారు, విద్యావంతులు అంటారు, కానీ ఎదుటి వాళ్ళపైన వ్యక్తిగత విమర్శించేటప్పుడు విమర్శ చేయాలా లేదనేది మీరు ఆలోచించకరా. ఎట్లా అది తప్పు కదా. మీరు ఏం ఆదోనికి ఒక అభ్యర్థిగా వచ్చినారు, ఆదోని ప్రజలకు ఏం చేస్తావు, నువ్వేం చేయబోతున్నావు అది చెప్పాలంతే. కానీ మీరు అసలు అది చెప్పుకోకున్నట్లా ఏదో ఎమ్మెల్యే విమర్శించి నీవు నన్ను ఏదో పెద్ద అవుతాను అనుకుంటే నీకు అది మంచిది కాదు. దయచేసి చెప్తున్నాం, ఇది నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ప్రజలకు ఏం చేస్తాను అది చెప్పు. అది అంతేగాని ఎమ్మెల్యే విమర్శిస్తే ఇంకొకసారి మేము కూడా ఊరుకోవడం. దయచేసి ఏదైనా ఎవిడెన్స్ ఉన్నా పూర్తిగా వాస్తవాలుంటే మాట్లాడాలా. వ్యక్తిగతంగానే ఇట్లా వ్యక్తిగత దూషాలు రాజకీయాల్లో చేయకూడదు, మంచిది కాదు అని మీకు సలహా ఇస్తున్నాను. అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు మాట్లాడే మాటలు విని ఆదోని ప్రజలు కూడా చాలామంది చెందుతున్నారు. ఈయనేమి క్యాండిడేట్ అంటాడు, ఏం చేస్తారు ప్రజలకు, ఏం చేయకపోతే అది చెప్పమంటే ఎమ్మెల్యే విమర్శిస్తున్నారని ఆదోని అందరూ చేయని ప్రజలు కొడుతున్నారు. నిన్ను అది చెప్పమంటే అది చెప్పుకోకున్నట్లా వచ్చినప్పుడు చూస్తున్నా ఆయన మీడియా ముందు మాట్లాడితే ఎమ్మెల్యే పేరు చేస్తున్నావు. ఆయన ఎమ్మెల్యే ఉన్నా నీవేం చేస్తావు అదే అది చెప్పే కదా. అంటే మీరు గెలవని తెలుసు. నేను ఇక్కడ ఫస్ట్ మీ కూటమిని మీరుండే నాయకుల్ని నువ్వు సర్దుకో, అప్పుడు నీకు బాధ ప్రజల దగ్గర మా ఎమ్మెల్యే దగ్గర కూడా మాట్లాడకుండా అంత సీన్ లేదు, అంత అవకాశము లేదు. ఫస్ట్ నీ కూటమిలో నీ పైన ఉండే అసంతృప్తి ఉన్నారు. నీ మాటలు అందరూ మీ వాళ్ళే చాలామంది చీకొడుతున్నారు. ఫస్ట్ మేము వాళ్ళు సర్దుకుని ఆదోని ప్రజల గురించి మాట్లాడితే మంచిది. కానీ మా ఎమ్మెల్యేకి వ్యక్తిగత దూషాలకు వస్తే నువ్వు మంచిది కాదు. మా ఎమ్మెల్యే మెజార్టీ భారీ మెజార్టీతోన కర్నూలు జిల్లా ప్రజలంతా ఆదోని వైపే చూస్తున్నారు. మెజార్టీ ఎంత మెజార్టీ వస్తున్నా మేము దాంట్లో ఆ వైపు ఉన్నాం. కానీ నీ మాటలకి నీకు ఏదో చెప్పినవి కొన్ని నువ్వు మాట్లాడితే మంచిది కాదు. పడతారు. దయచేసి చెప్తున్నాను, ఆదోని అంటే మీకు తెలీదు, ఆదోని అభివృద్ధి అంటే తెలీదు, ఆదోని ప్రజలంటే తెలీదు, పూర్తిగా ఏం తెలియదండి మీకు. మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మన ఆంధ్రప్రదేశ్లోనే మీ బీజేపీ పార్టీ కనుమరుగు లేదు, మన పార్టీ లేదు. పార్టీ లేకుండా మీకు గుర్తింపు ఉన్నా కూడా గుర్తింపు లేదు. మళ్ళీ నువ్వు ఆదోనికి వచ్చి కూటమి నీవు ఎట్లా తెచ్చుకున్నావో తెలియదు. కానీ మళ్ళీ ఆదోనికి వచ్చి మా కూటమి బీజేపీ తరఫున నేను అభ్యర్థి గెలుస్తానని అనుకోవడం నీ కళ మాత్రమే. నీ కళలోనే భ్రమలోనే నువ్వు మురిసిపోవాలి. కానీ ఆదోని ప్రజలు ఎప్పుడు అన్నా కానీ ఆదోని ప్రజలు మొత్తం కోరేది ఒకటే, సాయి ప్రసాద్ రెడ్డి అన్న అడ్డా, సాయన్న అంటే ఆదోని అడ్డా. ప్రజలు ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి వైపు చూస్తారు, కానీ ఎవరి వైపు చూడు. దయచేసి నీ కళలాగే నువ్వు ఉండిపోవాలా. నువ్వు ఏదన్నా ఉన్నా నీకు డిపాజిట్ రావాలన్నా అది ఆ ప్రయత్నంలో చేయి. కానీ ఇక్కడ బీజేపీకే ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ లేదు. మళ్ళీ వదలని అన్నది. అందరికి నమస్కారం. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు మేమే వస్తామని చెప్పి విరమిస్తున్నారు. ఎక్కడ చూసినా మేము వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే నవరత్నాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము సిద్ధం కార్యక్రమం తీసుకోండి, మేము సిద్ధం అనే కార్యక్రమంలో ఎక్కడ పోయినా మనం చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తున్నాం సిద్ధం కార్యక్రమం. ప్రజలు వాళ్ళంతకు వాళ్ళే తన సొంతంగానే వాళ్ళు వస్తున్నారు. ఎవరు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చింది లేదు, ఎక్కడ చేసింది లేదు. మీరు ఒకసారి తెలియజేసుకోండి, ఈ మన దేశంలో ఎక్కడైనా కూడా ఈ విధంగా పథకాలు ఏడైనా